ఐపీఎల్ ముగిసిన వెంటనే వారం రోజుల గ్యాప్లో టీమిండియాతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఒక టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. జూన్ 6 నుంచి 10 వరకు ఈ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత ఆఫ్ఘన్తో భారత క్రికెట్ జట్టు రెడ్ బాల్ క్రికెట్ ఆడబోతోంది. ఎలాగో టెస్ట్ ఛాంపియన్షిప్లో ఆఫ్ఘనిస్తాన్ భాగం కాకపోవడంతో ఈ టెస్ట్లో సీనియర్స్ కు రెస్ట్ ఇవ్వనున్నారు. కెప్టెన్ శుభ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రాలతో కొంతమంది స్టార్ ప్లేయర్స్ కి రెస్ట్ ఇవ్వాలని సెలెక్టర్లు ఆలోచిస్తున్నట్లు సమాచారం. కేఎల్ రాహుల్, మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజాలు కూడా ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడకపోవచ్చు. గిల్ రెస్ట్ తీసుకోవడంతో వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ జట్టును కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఐపీఎల్ ముగింపుకు ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే ఏకైక టెస్ట్ ఆరంభానికి మధ్య చాలా తక్కువ టైం ఉంది. ఆటగాళ్లు అలసిపోకుండా వారి పని భారాన్ని దృష్టిలో పెట్టుకుని సెలెక్టర్లు, జట్టు యాజమాన్యం జాగ్రత్త తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే మన జట్టు ఆఫ్ఘనిస్తాన్ తో 3 వన్డేలు ఆడాల్సి ఉంది. 2027లో వన్డే వరల్డ్ కప్ ఉండడంతో ఈ 3 వన్డేల సిరీస్ కు పూర్తి స్థాయి భారత జట్టు బరిలోకి దిగనుంది. ఆఫ్ఘనిస్తాన్ తో జరగబోయే ఏకైక టెస్ట్ కు సీనియర్స్ కు రెస్ట్ ఇస్తే వన్డే సిరీస్ కు 2 వారాల విరామం లభిస్తుంది. అప్పుడు వర్క్ లోడ్ లేకుండా వన్డే సిరీస్ లో ప్లేయర్స్ ఆడతారు. ఏదైనా ఐపీఎల్ ముగిసే లోపు అధికార ప్రకటన రానుంది. స్టార్ ప్లేయర్స్ రెస్ట్ తీసుకోవడంతో ఇప్పుడు దేశవాళీ క్రికెట్ లో బాగా రాణించిన వారికి ఈ టెస్ట్ మ్యాచ్ లో ఛాన్స్ లభిస్తుంది. డొమెస్టిక్ క్రికెట్ లో పరుగుల వరద పారుస్తున్న దేవదత్ పడిక్కల్ తో పాటు గత రంజీ ట్రోఫీలో 10 మ్యాచ్ల్లోనే 60 వికెట్లు పడగొట్టిన ఔకీబ్ నబీకి ఛాన్స్ దక్కనుంది. వీరిద్దరిపైనే అందరి దృష్టి నెలకొంది. సెలెక్టర్స్ ను ఆకట్టుకున్న వారిలో ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్, స్పిన్నర్ మానస్ సుతార్ కూడా ఉన్నారు. ఐపీఎల్ ఫైనల్ కు ఆఫ్ఘనిస్తాన్ టెస్టుకు మధ్య పెద్దగా విరామం లేదు కాబట్టి ఆటగాళ్లు అలసిపోయిన సెలెక్టర్లు, యాజమాన్యం జాగ్రత్త పడతారు. ఎందుకంటే టెస్ట్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తో 3 వన్డేలు, ఆ తర్వాత ఇంగ్లాండ్ లో వైట్ బాల్ సిరీస్ ఉన్నాయి. గిల్ స్థానంలో మిడిల్ ఆర్డర్ లో పడిక్కల్ ఆడనున్నాడు. జడేజా, కుల్దీప్ కు రెస్ట్ ఇస్తే ఆ స్థానంలో మానవ్ సుతార్ కు అవకాశం దక్కొచ్చు. బుమ్రా ప్లేస్ లో అకీబ్ నబీ జట్టులోకి రానున్నాడు. ఓపెనర్ రాహుల్ స్థానంలో సాయి సుదర్శన్ జట్టులోకి రావచ్చు. యంగ్ స్టార్స్ కు అవకాశం ఇస్తే రానున్న ఏడాదిలో టీమిండియా కీలక టెస్ట్ సిరీస్లలో వీరికి అవకాశం దక్కనుంది.